హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ ఈ దేశంలో ఆయన ఒక్కడే నాయకుడు ఉన్నాడా? ఆయన ఒక్కడే హీరోగా ఉన్నాడా? ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో అంత గొప్పతనం అంటే ఆయన్ని ఒక హీరోగా, ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, అంతకు మించి చూడాలి. అంటే సమాజం పట్ల ప్రేమ అంటే అంతా ఇంత కాదు, ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ. అది ఈ సమాజానికి నేనంటూ వచ్చిన తర్వాత, నేనంటూ రాజకీయాల్లోకి నిలబడిన తర్వాత సమాజానికి ఏం చేయాలి, ప్రాణం పెట్టి పనిచేస్తారంటారు కదా, అలా అంటే మాటలకి మాత్రమే చాలామంది మనం చూస్తూ ఉంటాం. కానీ చేతల విషయాలకు వచ్చేటప్పటికి ఎవరో కనిపించరు. అసలు ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే అలాంటి ఆలోచన కూడా ఎవరికి మనకి కనిపించేటువంటి పరిస్థితి లేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా సమాజం పట్ల, ముఖ్యంగా సాటి మనిషికి మనం సహాయపడకపోతే ఈ జీవితం ఎందుకు అనుకునేటువంటి వ్యక్తిత్వం అయింది. కేవలం ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి తీరు అయింది. అలాంటి వ్యక్తి తీరు ఎలా ఉంటుందో, అలాంటి వ్యక్తి తాలూకా భావజాలానికి సంబంధించినటువంటి పనితీరు ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైనటువంటి అవార్డు రావటం జరిగింది, ఒక బిరుదు కూడా రావటం జరిగింది. కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి ఒక బిరుదు అయితే వచ్చింది. దీని మీద చాలామంది సెలబ్రిటీస్ మాట్లాడుతున్నారు. నేషనల్కి సంబంధించినటువంటి మోదీ గారు సైతం పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఈ బిరుదు గురించి, దేశానిలో ఏ ఒక్కరికి రానటువంటి ఒక గొప్ప అరుదైనటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకున్నారని చెప్పి నేషనల్కి సంబంధించినటువంటి లీడర్సే కాదు, సినిమా హీరోలే కాదు, ముఖ్యంగా ఎంతోమంది కొనియాడుతున్నారు. ఏంటి ఒక పొలిటికల్ నాయకుడికి ఇంత క్రేజ్ రావటం ఏంటి, ఒక సినిమా యాక్టర్కి ఫస్ట్ టైం ఇలాంటి అవార్డు రావటం ఏంటి, ఇలాంటి బిరుదు ఇవ్వటం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. నేను అనేది పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయనకంటూ బారికేడ్స్ విధించకండి దయచేసి. ఎందుకంటే ఆయన ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు. మనం ఎలా అయితే సుభాష్ చంద్రబోస్ గారినో, అల్లూరి సీతారామరాజు గారినో, లేదంటే ఇంకా గొప్ప గొప్ప నాయకులను ఎలా అయితే మనం ఊహించుకుంటామో, అలాంటి నాయకుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో పుట్టారు అంటలో ఎటువంటి సందేహం లేదు. ఆయన జస్ట్ ఏదో సినిమాల ద్వారా కొంతమంది ఎంటర్టైన్ చేయటమే కాదు, ఎంతోమందికి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి. అంటే సినిమాల్లో ఉండి ఇంత సేవ చేయొచ్చు అని చెప్పి చిరంజీవి గారు చూపిస్తే దాన్ని ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళి ఆయన ఆస్తులను కూడా అమ్మి మరి పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసేసి మరి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదొక కొత్త ఒరవడి. ఇప్పటి వరకు భారతదేశం చూసినటువంటి రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు వేరు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి, కరాటేకి సంబంధించి ఆయన మొదటి నుంచి కూడా సినిమాలోకి రావాలి అనుకున్నప్పుడు ఏంటి నాలో స్పెషాలిటీ, నేను ఏం చూపించాలి అనుకున్నప్పుడు ఆయన కరాటే మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకుని దాన్ని సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రదర్శిస్తూ ఎంతోమంది యువత ఎలా వెళ్ళాలి, ఏ దారిని ఎందుకోవాలి, వెళ్ళిన తర్వాత దాంట్లో ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా వాళ్ళ మనసుని అన్నిటినీ ఒక దాని మీద, ఒక పని మీద, లేదంటే ఇంకొక దాని మీద ధ్యాసను పెట్టే విధం ఎలా అయితే ఉండాలి, ఇది ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా అనేక సినిమాల్లో, ఆఖరికి నిన్న వచ్చినటువంటి ఓజీ సినిమా కూడా ఆ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి, ఆ కరాటేకి సంబంధించి ఆయన ఎప్పుడు ఏదో ఒక విధంగా చెబుతూనే ఉన్నారు. మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న వచ్చినటువంటి ఓజీ సినిమా వరకు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తిత్వ వికాస పాఠం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ మాట నేను చెప్తుంది కదా, తమిళనాడుకి సంబంధించినటువంటి తమిళ నటుడు, దర్శకుడు, మన తెలుగులో ఖుషి సినిమా తీసినటువంటి దర్శకుడిగా ఉన్నటువంటి ఎస్జే సూర్య గారు వాయిస్ ఓవర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి దీన్ని இளம் வயதில் வாழ்க்கை கேட்கும் கேள்விகளுக்கு பதில் தெரியாமல் தேடி திரிந்த காலம், என்ன செய்வதென்று தெரியாத தவிப்பு. ఇది తమిళ్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి తాలూకా భావజాలాన్ని, ఆయన మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అక్కడ ఆయన వ్యక్తిత్వానికి, ఆయన రాజకీయ నడవడికకి ఫ్యాన్స్ అయిపోయారు. కానీ ఆయనలో ఉండేటువంటి ఇలాంటి ఈ కరాటేలో ఆయన బ్లాక్ బెల్ట్, అలాగే మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఈరోజు కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా వచ్చింది. ఒక వ్యక్తి ఎలా నిలబడాలి, ఎలా కష్టపడాలి, ప్రజల పట్ల అంకిత భావంగా ఎలాగా మనం ముందుకు వెళ్ళాలని దాన్ని పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి అని ఎస్జే సూర్య గారు కూడా తమిళనాడులో తమిళ భాషలో
ఇదంతా కూడా ఎడిటింగ్ చేపించి ఆయనకు సంబంధించింది అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఏ రేర్ హానర్ టు రికగ్నైజింగ్ ఇన్ ద లైఫ్ లాంగ్ కమిట్మెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎక్సలెన్సెస్ ఆఫ్ మెటీరియల్ ఆర్ట్స్ ఆఫ్ పార్ట్ అహెడ్, బ్లెస్డ్ విత్ స్ట్రెంగ్త్ అండ్ పర్పస్ అండ్ కంటిన్యూడ్ సక్సెస్ అని చెప్పి ఆయనకి ఇచ్చినటువంటిది. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన భావజాలం ఈ దేశానికి చాలా అవసరం. ఆయన వ్యక్తిత్వం అనేది, ఆయన నిలబడేటువంటి తత్వం అనేది ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, రేపటి తరానికి సంబంధించి వచ్చే నాయకులు కావచ్చు, యువతకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి స్థిరత్వానికి సంబంధించినటువంటి రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఓటమిలో, ఒక దశాబ్ద కాలం ఓటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండి నిలబడి కొట్లాడి, ఎన్ని అవమానాలు, ఎన్ని బెదిరింపులు, ఇంట్లో కుటుంబాలని, ఇంట్లో పిల్లల్ని, పసి పిల్లల్ని కూడా చూడకుండా ఎంత దారుణంగా హింసించినటువంటి పరిస్థితి, మానసికంగా, శారీరకంగా ఆయన ఎన్ని రకాలుగా మాటలన్నా కూడా ఎలా నిలబడ్డారు. ఇవన్నిటికీ ఆయన మార్షల్ ఆర్ట్స్ నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తారు. ఇది యువత కూడా నేర్చుకుంటే వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎలా అధిగమించాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంత ఉపయోగపడిందో ఇప్పుడున్న యువత కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మార్షల్ ఆర్ట్స్ కరాటే అంటే కొట్టేయటం, నరికేయటం, మనకి ఎవరన్నా వస్తే అలా మనం భయపడాలి అనే విధంగా కాదు. మనం ఎలా స్ట్రాంగ్గా, మనిషే కాదు, మనసే కాదు, బుద్ధి కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా నిలకడగా మన వ్యక్తిత్వం ఉండాలి అనేదాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. అదే ఈరోజు తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్నటువంటి క్రేజు నాకు తెలిసి ఎస్జే సూర్య గారిది ఆయన ఆడియోలో మనకైతే వినిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఇది హిందీలో కూడా కావచ్చు, దేశం అంతా కావచ్చు, ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గొప్ప ఒక వ్యక్తిత్వాన్ని చూసి చాలా నేర్చుకోవాలని కోరుకుందాం.